సార్ ఎందుకు సార్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు? ఏం లేదా, పోలీసులకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని గుడ్డ దాఖలు చేస్తున్నారు. అసలు నేనుపై ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టుకు నేనే హాజరై పిటిషన్ ఇచ్చుకున్నా. మరి డిస్ట్రిక్ట్ జడ్జి గారు మీరు తప్పకుండా ఒక కోర్టులో లోయర్ కోర్టులో పిటిషన్ అయ్యండి పోలీసుల మీద, మేము తప్పకుండా దాని మీద యాక్ట్ చేస్తామని చెప్పినారు. అంటే ఎన్ని రోజులైనా కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 7వ నెల నుంచి ఇస్తా వచ్చిన కోర్టులో 7 అట్లా ఒక 20-30 ఇచ్చింట స్పందన లేదు. కాబట్టి నాకు వేరే మార్గం తెలియక సరే మా లాయర్ని అడిగితే డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఇస్తామన్నారు, ఇవ్వమన్నారు. ఈరోజు పొద్దున్నే పోయి ఇచ్చిన. ఆయన ఏమన్నాడంటే మీరు పోలీసుల మీద ఒక దావా వేయండి, అది జరిగేటట్టుగా చూస్తామని చెప్పి. అది ఏం లేదు, వేరే కోర్టులో వేరే ఏం పని లేదు, ఏం లేదు. పోలీసు వాళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్గా ఉన్నారు. అది వాళ్ళ డ్యూటీ. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి. అవతల కావాలంటే వాళ్ళు పోయి చేసేది గీసేది అన్నీ వేరే ఉంటాయి. ఛార్జ్ షీట్ అయినప్పుడు తీసేయచ్చు. మేము ఒకవేళ అబద్ధంగా చెప్పింటే నేను ఈడే కాదు హైకోర్టు కూడా పోతా, లాస్ట్ సుప్రీంకోర్టు కూడా పోయేదాన్ని. రైట్ మా నమస్కారం.